కాదబ్బా, ఏమన్నా అంటే కోపం కానీ ఆలుమొగలంటే ఎట్లుండాలనో ఈ కుర్చీలనే కూసోని ఇప్పటికి 432 మాటలు చెప్పినోళ్ళ మీకు. అవునా కాదనోళ్ళ? ఇట్లా చెప్తూనే ఉన్నా ఈ చెవు నుంచి ఇని ఈ చెవు నుంచి ఇడిచిపెడుతూనే ఉన్నారు. అవు కానీ ఇప్పుడు ఎవరి పంచాది పట్టుకొచ్చినావు మల్లీశ్వరి, మళ్ళీ ఎవరి కొంప కొలంబస్ అయ్యింది అని అంటారా? మన హైదరాబాదులోనోళ్ళ ఒక పెనిమిటి ఇంటామె మీద అలిగిండట. ఇక గట్ల అలిగినాక ఏం చేసిండో చూడాలి, మీరు చూడురి. ఇగో గీ ఏషం వేసిండు, కనబడుతున్నాడా వల్ల మహానుభావుడు. ఇంటామ మీద అలిగి కరెంటు స్తంభం ఎక్కిండు. కరెంటు స్తంభం ఏం ధీమాకో ఏమొప్పో. ముచ్చటేందంటే స్తంభం ఎక్కి సర్కస్ ఫీట్లు చేస్తున్నోని పేరు మోహన్ బాబు. మన హైదరాబాద్లున్న సైదరాబాదులనే ఉంటాడు. రోజు తాగుతాడట. ఇంటికొచ్చి ఇంటామ తొండెలు పెట్టుకున్నాడట. రోజు ఇదే పంచాది. ఇల్లంతా ఆగమాగం చంద్రచంద్ర ఎత్తాడట. నిన్న కూడా గిట్లనే కుత్తుకెళ్దాంక దాగి గుడాలు బుక్కొచ్చిండు. ఇక ఇంటామ కోపం వచ్చింది. అయినా ఆడామే ఎంతకాలమని ఓపుకుతోనుంటది. నీ తాగుడింట్లో మనువయ్యా, నువ్వొద్దు నీ ఇల్లొద్దు పో అనుకుంటా ఇగో ఫ్రీ బస్ ఎక్కి అవ్వగారింటికి పోయింది. ఖతం, ఇంటామె ఫ్రీ బస్ ఎక్కి పోవడుతోనే ఈ మోహన్ బాబు మనిషి అవతారం సాలించిండు. పిస్స పిస్స వేసిండు. నా భార్య నాకు కావాలనుకుంటా ఇగో గిట్ల కోతెక్కినట్టే కరెంటు స్తంభం ఎక్కిండోలా. మందు బాబులం మేము మందు బాబులం అని పాట పాడుకుంటా పర్ఫార్మెన్స్లు కూడా చూయించిండట అక్కడోళ్లకు. ఇక లాస్ట్ కు పోలీసోళ్ళు జనాలు వాళ్ళు వీళ్ళొచ్చి ఆ మోహన్ బాబును బుజ్గరించి కిందికి దింపే ఉపాయం చేసిర్రు. ఈ తాగుబోతు మహారాజ్ చేసిన కథకు నిజంగా వీడు మనిషిగానే కాదు మోహన్ బాబే అని తిడుతురట. కాదోల్లా, తాగొచ్చుడేంది, ఇంటామె మీద అలుగుడేంది, అలిగినోడు కరెంటు స్తంభం ఎక్కి బ్లాక్ మెయిల్ చేసుడేంది, కథకున వాడెత్తు. వీళ్ళది ఇట్లున్నదా? ఇంకో ఇంట్లో ఆలుమగల పంచది ఇంకా ఘోరం. ఇగో గీ అమ్మగారు పెణ్మిడితోని లొల్లి పెట్టుకొని పిల్లలతోని కలిసి చెరువులో దుంకింది. వీళ్ళు కూడా మన హైదరాబాద్ చందానగర్లు ఉంటారట. ఆలుమగలు ఇద్దరు సాఫ్ట్వేర్ కోల్వేనట. అయితే వీళ్ళకు 2 పిల్లలు పుట్టిర్రు. అమ్మడాలొల్లా ఇక ఆ చిన్న పిల్లలు అన్నప్పుడు ఏడుస్తారు, సాతాయిస్తారు కదా. ఈ పిల్లలు ఏడుపుతోని ఆలుమగల నడుమ రోజు పంచదేనట. నువ్వెత్తుకో అంటే నువ్వెత్తుకో, నువ్వు ఊకోబెట్ట అంటే నువ్వు ఊకోబెట్టు, నువ్వు వండి పెట్ట అంటే నువ్వు వండి పెట్టు. ఇగో గిట్లనే అవుతుందట. ఇక పెన్మిటి ఇంట్లో లేడు, పిల్లగాన్లు సతాయిస్తురు. ఈమెకి ఏం చేయాలనో దొయ్యలే. సప్పుడు చేయక సత్తా అనుకుంటా పోరగాన్లను తీసుకొని చెల్ల దుంకింది. పోలీసులు చూసి తల్లి బిడ్డను కాపాడిర్రు. కాదల్లా, ఆలుమొగలకు గింత ఓపికలుండకుంటే ఎందుకొల్లా? ఈ కొలువులు సంపాదనలు ఎవరి కోసం? కుటుంబం కోసం, పిల్లల కోసమే కదా. మరి గింత తక్లీఫులు పడుకుంటా కూడా సావుదాంక ఆలోచించుడెందుకు కథగాని?